ఎంతోమంది ఎంజాయ్ చేయడంగా 3-4 డేస్లు చూస్తున్నారు, తర్వాత దాని గురించి మర్చిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ సైడ్ నుంచి కోళ్ళు ఊర్లో కొన్ని కోళ్ళు ఇచ్చారు, కానీ అది గిరిరాజా కోళ్ళు వనరాజా కోళ్ళు ఇచ్చారు, కానీ నాటు కోళ్ళు ఎక్కడ ఇవ్వలేదు. గవర్నమెంట్ కావాల్సినంత ఇన్కమ్ రేపు గవర్నమెంట్ లో బడ్జెట్లో ఉండదు, డబ్బులు కావాల్సినంత వస్తాయి. బట్ రేసులు పెట్టినప్పుడు దీనికి కూడా పెడితే బాగుంటుందని మా ఆలోచన అండి ఫస్ట్. అసలు ఇప్పుడు కోడి ఎందుకు ప్రసిద్ధి అయిందంటే, కోడి అనేది పౌరుషం గల జంతువు అండి. అది కోడి అనేది పౌరుషం గల జంతువు, అది పక్షి. ఇప్పుడు 2 కోళ్ళు వదిలిపెడితే ఫైటింగ్ చేస్తుంది ఆటోమేటిక్గా. వాటికున్న పౌరుషం కానీ ఇంకోటి మన మనుషుల్లో మనకు కూడా ఎవరికి ఉండదు, అగ్రెసివ్. అది ఏంటంటే దాన్ని కంపల్సరీ వాటికి సపరేట్ చేసి పెట్టాల్సిందే, సపరేట్గా చేయాల్సిందే. ఇక పందెం అనేది అంటారా, ఇవాళ పందెం అనేది మనం ఇవాళ కనిపెట్టింది కాదు, ఎప్పుడో పురాతన కాలం నుంచి తాతల కాడి నుంచి వచ్చిన పందాలు అయ్యి. అదేంటంటే మధ్యలో వచ్చిన దీనివల్ల గవర్నమెంట్ వల్ల అనుకోండి, ఇంకోటి అనుకోండి, మధ్యలో డిస్టర్బెన్స్ వల్ల అది బ్యాన్ చేశారు. ఆ బ్యాన్ చేయడం వల్ల ఏంటంటే పక్షి జాతి ఇప్పటికే 80%, 80 కాదండి 50% ఎండ్ అయిపోయిందండి. అది ఇప్పుడు మీకు ఐడియా ఉండొచ్చు, ఒక పల్లెటూరు వెళ్తే, ఒక పల్లెటూరులో ఊరు వెళ్ళారంటే నాటుకోడి పెట్టను కోసి పెడతారనో, లేకపోతే నాటుకోడి మాంసం తిందామనో ఊరు వెళ్ళి పల్లెటూరు వెళ్ళే వాతావరణం ఇంతకుముందు మీ చిన్న వయసులో చూసుంటారు. ఇప్పుడు మీ వయసుకి మీరు ఏ పల్లెటూరులో అయినా కానీ కోడి పెట్ట కానీ నాటుకోడిని కొనుక్కుని మీరు తింటున్నారా? కొనుక్కుని తింటానికి ఉందా అసలు? దానికి కారణం ఏంటండి, ఈ గవర్నమెంట్స్ అన్నీ కలిపి కోడి పందెం బ్యాన్ చేసిన తర్వాత, కోడి పందెం బ్యాన్ అయిపోతే కోడి పెట్టను మేపుకుని కొనేవాళ్ళు ఎవరో తినేవాళ్ళని ఆటోమేటిక్గా 1 by 1 స్ప్రెడ్ అయిపోయిందండి. అది ఇవాళ ఏంటంటే వేరే కంట్రీస్ ఉందండి. ఇప్పుడు పెరువియన్ ఉంది, తంజావూరు ఉంది, మధురై, ఇవన్నీ టోర్నమెంట్స్ జరుగుతుంది అక్కడ. ఓన్లీ గవర్నమెంటే టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తుందండి అక్కడ. బ్యాంకాక్ అన్ని అఫీషియల్ పర్మిషన్. అది వాళ్ళకి ఏమైంది, ఇయర్లీ 2 times 1 time పెడతారు వాళ్ళు. ఎంతోమంది ఎంజాయ్ చేయడంగా 3-4 డేస్లు చూస్తున్నారు, తర్వాత దాని గురించి మర్చిపోతారు. అట్లాగే ఇక్కడ కూడా సంక్రాంతికి ఏదన్నా 3 రోజులు పర్మిషన్ ఇచ్చేస్తే ఆ 3 days బయట నుంచి వచ్చిన అందరూ ఎంజాయ్ చేస్తారు, తర్వాత మర్చిపోయి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారండి. రైతు అయినా కానీ ఎంప్లాయ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు, లేకపోతే రైతు పొలం వెళ్ళిపోతాడు. మీరు రోజు పందాలు వేసుకోమన్నా రైతుకి ఏం ఖాళీ ఉండదండి పందాలు చూసుకోవడానికి, వాళ్ళ పనులు సరిపోద్ది. ఆ 3 రోజులన్నా మాకు సంక్రాంతికి పర్మిషన్లు ఇస్తే కోడి పందాలు వేసుకోవడానికి. అంటే బెట్టింగ్ చేయమని బెట్టింగ్ అక్కర్లేదండి, ఓన్లీ పందెం ఎంటర్టైన్మెంట్ క్రీడ చూపించడానికి అవకాశం ఇస్తే ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఆ 3 days జరిగే క్రీడ కోసం ఎన్నో కోళ్ళను పోషిస్తూ ఉంటామండి మేము. ఇప్పుడు నా దగ్గర 100 కోడి పుంజులు ఉన్నాయండి. నేను 100 కోళ్ళు పోషిస్తూ కోసం 4 పనులు పెట్టుకున్నా. ఒక్కోళ్ళకి 20,000 రూపాయలు జీతం ఇస్తున్నా, 4. అట్లాగే నాలాంటి వాళ్ళు ఇక్కడ ఈ జిల్లాలో, గోదావరి జిల్లాలాగే ఈ జిల్లా కొన్ని వేల మంది ఉంటారండి. మరి ఎంతోమందికి ఉపాధి కల్పించిన వాళ్ళకి మేము కూడా, మా వల్ల ఉపాధి వస్తుంది కదా. వాళ్ళ పిల్లలు వాళ్ళు చదివించుకుంటారు, నెలకి 20,000. ఒక ఎంప్లాయీకి, వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా 20,000 రూపాయలు శాలరీ లేదు. మరి వాళ్ళకి కష్టపడే వాళ్ళకి 20,000 రూపాయలు శాలరీ ఇచ్చి ఆ కుటుంబాన్ని పోషిస్తున్నాను. అట్లా కొన్ని వేల కుటుంబాలు ఈ కుటీర పరిశ్రమ కింద కోళ్ళ మీద బతుకుతున్నాయండి మా దగ్గర. అట్లాగే విలేజ్లో ప్రతి ఇంట్లో కూడా 10 కోళ్ళు పెంచుకుంటే వాళ్ళు అమ్ముకుని 10 రూపాయలు తెచ్చుకుని దాన్ని కూడా దేనికోదాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇదేంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇప్పుడు మనం ఒక పక్షి జాతిని కాపాడాలి, నాటుకోడిని పోషించాలంటే దాని మీద అవేర్నెస్ తేవాలండి ఫస్ట్. పబ్లిక్లోంచి మనకు ఉంది, కానీ ఏ ఊర్లోంచి ఏ రైతు కూడా పంజాలు కొట్టుకుని వెళ్ళి గవర్నమెంట్తో ఫైట్ చేయడానికి వెళ్ళలేడు. దీన్ని ఏంటంటే గవర్నమెంట్ ఆలోచించి ఇప్పుడు వెటనరీ డాక్టర్స్ ఉన్నారండి, ప్రతి వారానికి ప్రతిరోజు ఒకరోజు ఈ నాటుకోళ్ళ మీద క్యాంపెయినింగ్ పెట్టి కోల్డ్ డెవలప్మెంట్. వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ సైడ్ నుంచి కోళ్ళు ఊర్లో కొన్ని కోళ్ళు ఇచ్చారు, కానీ అది గిరిరాజా కోళ్ళు వనరాజా కోళ్ళని ఇచ్చారు, కానీ నాటుకోళ్ళు ఎక్కడ ఇవ్వలేదండి వాళ్ళు. అదే గవర్నమెంట్ సైడ్ నుంచి నాటుకోళ్ళు ఊరికి ఫ్రీగా ఒక చిన్నపిల్లనో పెద్దనో ఓన్లీ నాటుకోళ్ళని ఇచ్చారనుకోండి, ప్రతి రైతు పెంచుకుంటాడు. దానికి కావాల్సిన పోషణ కానీ మంచి చెట్లంతా గవర్నమెంట్ సైడ్ నుంచి వెటనరీ డాక్టర్లు వీళ్ళు చూసుకోవచ్చు. అది చేయరండి వాళ్ళు. అది చేసినందువల్ల రైతుకి ఇన్కమ్ పెరుగుద్ది, ప్రాఫిట్స్ వస్తాయి, లేకపోతే కోళ్ళు పెంచుకోవచ్చు, వాటి మీద అవేర్నెస్ వస్తాయి. లేదు పందాలు, అది షో. పందెం అనే దృష్టిలో చూడొద్దండి. ఒక్కొక్క స్టేట్లో, జిల్లాలోనో, హెడ్ క్వార్టర్స్లోనో, లేదా ఇంకో చోట పెడితే, లేదు సంక్రాంతి 3 రోజులు వాళ్ళే చేసి చూసి ఒక స్టేడియంలా కట్టించి, ఒక స్టేడియంలోనూ బెట్టింగ్ లేకుండా, కత్తులు కట్టకుండా టోర్నమెంట్ కండక్ట్ చేశారనుకోండి, ఈ రైతు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాడు. గవర్నమెంట్ కావాల్సినంత ఇన్కమ్ రేపు గవర్నమెంట్ లో బడ్జెట్లో ఉండదు, డబ్బులు కావాల్సినంత వస్తాయి. మరి రేసులు పెట్టినప్పుడు దీనికి కూడా పెడితే బాగుంటుందని మా ఆలోచన అండి ఫస్ట్. అసలు మరి అట్లాగే రేసులు పెట్టినట్టు గవర్నమెంట్ ఆలోచించి దీన్ని ఒక ఊరి నుంచి వెళ్ళో, లేకపోతే ఉద్యమాలు చేసో, యాజిటేషన్ చేసే కాదండి. ఇప్పుడు వేరే అయితే యాజిటేషన్ చేయొచ్చు, ఉద్యమాలు చేయొచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి మేము కూడా అమరావతి ఎట్లాగట్లా మేము కూడా కూర్చుని మేము కూడా చేయొచ్చండి. అట్లా చేయాలంటే అమరావతి వచ్చి జనకంటే ఎక్కువ వస్తారండి మాకు. ఎందుకంటే ప్రతి ఊర్లోనూ ప్రతి రైతుకి కోడిపుంజు కావాలి, కోడిపుంజు పెంచుకోవాలి. అట్లా చేసేది కాదు కదండి ఇది. గవర్నమెంట్కి అగెనెస్ట్గా యాజిటేషన్ చేయలేరు కదా ఎవరు.
కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ ఆలోచించి ఇది రైతు వారీగా రైతుకి అనుసంధానం అనేది విధంగా దృష్టిలో చూడాలి కదా. దీన్ని కోడి పందెము కమర్షియల్ లేకపోతే ఇది గ్యాంబ్లింగ్ అనే దృష్టిలో చూడకూడదండి. ఆ చూడటానికి కూడా కారణం ఏంటంటే ఈ బ్లూ క్రాస్ వాళ్ళు, రెడ్ క్రాస్ వాళ్ళు వీళ్ళందరూ కలిపి ఏంటంటే దాన్ని హైక్ చేశారట. ఇలాంటి హైక్ చేశారండి. హైక్ చేసి కోడి పందెం జంతు హింస అన్నారు, కానీ ఈ బల్లి ఇచ్చేయి కోళ్ళు చంపేది ఎవరో జంతు హింస అంటలేదు. దానికి గవర్నమెంటే సపోర్ట్ చేసి ఇప్పుడు జల్లికట్టు ఉంది తమిళనాడు, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది. ఒకప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదండి. ఇప్పుడు ఇంకో కోర్టు కాదని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది. కలకట్టా ఉంది, గవర్నమెంట్ అఫీషియల్గా గవర్నమెంట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తుందండి. ఇది ఓన్లీ విడిగాళ్ళ పందెం, డింకీ పందెం, విడిగాళ్ళ పందెం. తంజావూరు టోర్నమెంట్ ఉంది, మదురై టోర్నమెంట్స్ ఉన్నాయి. అన్ని స్టేట్లో ఉందండి. ఒక మన చుట్టుపక్కల స్టేట్లో, మన స్టేటు కర్ణాటక స్టేట్ తప్పితే మిగతా అన్ని స్టేట్లోనూ పర్మిషన్లు ఉన్నాయండి. అట్లాగే మన స్టేట్ కూడా పర్మిషన్ ఇస్తే రైతులకి ఆ 3 రోజులు ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టు. కోడికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు రైతాంగానికి ప్రాధాన్యత ఇచ్చినట్టే ఒకటి. ఎందుకంటే రైతు 365 రోజులు కష్టపడితే ఒక ఎకరం పొలం పంట కౌలు చేసుకున్నాం, లేకపోతే కష్టపడి కూలికి వెళ్తేనో వచ్చేది తనకి సంవత్సరానికి 10,000 20,000 ప్రాఫిట్ వస్తుందండి. ఒక్క కోడిపుంజుని ఇంట్లో పెట్టి పెంచుకుంటే వాళ్ళ కోడిపుంజు వాల్యూ 10,000. ఊరినే కటింగ్ చేసుకుని మాంసం తినే కోడిపుంజు వాల్యూ, కోడి పెట్ట వాల్యూ మినిమం 1000 to 2,000 రూపీస్. ఒక ఇంట్లో 10 కోళ్ళు 20 కోళ్ళు పెంచుకోవాలి అంటే ఏ పోలీసులు వస్తారో, లేకపోతే జాతి కోళ్ళు అంటారో, పందెం కోళ్ళు అంటారో, పట్టుకుపోతారన్న భయంతో ఏ పల్లెటూరులోనూ రైతు వారికి ఎవరు కోళ్ళు పెంచుకునే పరిస్థితి లేదండి. ఇవాళ లేదు పందెం కూడా దొంగతనాలు జరుగుతుంది. ఇవాళ పందెం కూడా దొంగతనం చేస్తే ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టామనుకోండి, పోలీసులు దాని మీద యాక్షన్ తీసుకుని ఆ కోడిని ఎక్కడుందో పట్టుకొచ్చి లేదా దొంగలను పట్టుకొచ్చి లోపల పెడతామని చేస్తే రైతు వారిగా కూడా విలువ ఉంటుందండి. కోడి పుంజూరు మేపుతున్నారంటే పందెం కోడి అనే దృష్టిలో చూస్తున్నారు తప్పితే అది రైతుకి ఒక రకమైన కుటీర పరిశ్రమ, అది దానివల్ల పెంచుకుంటే ఒక ప్రాఫిట్స్ వస్తాయి అనేది మన దేశంలో లేదండి. ఇప్పుడు వేరే కంట్రీస్ ఉన్నాయండి, ఏ దేశంలో వాళ్ళు ఆ దేశంలో ఆయా కంట్రీస్లో ఆ జాతిని పోషించుకుంటున్నారు. అట్లాగే ఆల్రెడీ ఒకసారి మన దేశంలో ఒంగోలు జాతిని మనం కోల్పోయాం. ఒంగోలు జాతి ఆవుల్ని ఎద్దుల్ని మనం కోల్పోయాం. మన జాతి తీసుకెళ్ళి బ్రెజిల్లో డెవలప్ అయిపోయి అది మనకి ఇప్పుడు ఒకప్పుడు ఇట్లా పెద్ద గిత్తలు ఉండే, ఒంగోలు గిత్తలు ఉండే, ఎద్దులు ఉండే అని చెప్పుకుంటున్నాం మన పిల్లలకి. ఇదే విధంగా చేస్తే రేపు పొద్దున కోళ్ళు కూడా మన కంట్రీ నుంచి అట్లా వెళ్ళిపోతే, ఇప్పుడు థాయిలాండ్ ఉందండి, ఇప్పుడు మనం తెచ్చుకుంటున్నాం బ్యాంక్ పెరువియన్ ఉంది. పెరువియన్ నుంచి మన ఇండియాకి కొన్ని లక్షల కోళ్ళు వచ్చినాయండి. ఇప్పుడు వేలు కాదండి, కొన్ని లక్షల కోళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నాం మనం ఈ గత 4-3 సంవత్సరాల నుంచి. అదేమవుతుందండి, వాళ్ళకి ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ అయిందో ఆ కంట్రీకి దానికి సరిపడా ప్రాఫిట్స్ డబ్బులు వస్తున్నాయి మన దగ్గర నుంచి. వాళ్ళకి మన రూపాయి కరెన్సీని తీసుకెళ్ళి వాళ్ళ కరెన్సీలో మార్చి మన మనీ ఇస్తున్నామండి. అదేవిధంగా మనం కూడా కోళ్ళకి డెవలప్ చేసుకుంటే వేరే కంట్రీస్ వాళ్ళు మన దగ్గర నుంచి పట్టుకెళ్తారు. మనకి రైతుకి అంటే అందరూ బిజినెస్ మ్యాన్ లెక్క ఎక్కలేదు, ఓన్లీ రైతుకి ప్రాఫిట్ వస్తుంది. అది ఎందుకు చేయకూడదు అన్నా, మన గవర్నమెంట్ ఎందుకు చేయరు? కోడి పందెం వేస్తే తప్పే కాదంటలేదు, కోడి పందెం బ్యాన్ చేయండి. ఆ విడిగాళ్ళ పందెం స్కిల్స్ 13 ముక్కల ప్యాక్ ఆడితే స్కిల్ గేమ్ ఓకే. ఇది కోడి పందెం వాటి ఫైటింగ్ ఎద్దుల బండలు గట్టి లాగిస్తే అది స్కిల్ గేమ్, అది బల ప్రదర్శన. వీటికాడికి వచ్చేపాటికేమో జంతు హింస. ఎట్లాగండి అది? ఇప్పుడు పోనీ అన్ని స్టేట్లు అన్ని కంట్రీస్ తీసేశారు, మేము బ్యాన్ చేసాము, తప్పలేదు. అన్ని కంట్రీ ఎక్కడ కత్తులు కట్టే ఇప్పుడు బ్యాంకాక్, లేకపోతే ఇప్పుడు తైవాను, లేకపోతే ఇంకా ఉన్న చిన్న చాలా ఉన్నాయండి, బ్రెజిల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కత్తులు కట్టే పందెం కూడా అఫీషియల్ అండి వాళ్ళకి. ఇప్పుడు పెరివియన్స్ ఉన్నాయి, మనందరూ యూట్యూబ్లో చూస్తున్నాము. అవి చూసాక ఇంప్రెస్ అయ్యి మనం తెచ్చుకుంది ఇక్కడికి. అట్లాగే మనకి కూడా ఫైటింగ్ చూస్తే ఇంప్రెస్ అయ్యి ఇంకో స్టేట్కి వెళ్తే ఎక్స్పోర్ట్ పెరుగుద్ది, మాకు ఇన్కమ్ పెరుగుద్ది, మాకు కోళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు, మేము అదొక ఇన్కమ్ కింద చూసుకోవచ్చు. ప్రభుత్వం కూడా కాదండి, ఇండియా వెళ్ళాం పలానా కోడిని తెచ్చుకున్నాం, ఇంత కాస్ట్ కొనుక్కొచ్చామంటే గ్రేట్నెస్సే కదా అది. ఇప్పుడు మేము పెరువేని వెళ్ళి కోడిని తెచ్చుకున్నామంటే పెరువేని అక్కడి నుంచి కోడిని తెచ్చుకున్నామంటే వాళ్ళ గ్రేట్నెస్ కదా. ఎక్కడ ఇండియన్స్ ఎక్కడ పెరుగు వెళ్ళి కోడిని కోడి అంటే ఒక బర్డ్ కోసం అంత దూరం వెళ్ళి కోడిని తెచ్చుకున్నామంటే ఆలోచన కోడి మీద ఎంత ప్రేమ ఉందో. తెలుగు వన్